ట్యాపింగ్ బాధితుల లిస్టులో ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నట్లు ఇప్పటికే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం గుర్తించింది. దీంతో ఆయన్ను విచారణకు రావాలంది. నోటీసులకు అనుగుణంగా కమాండ్ కంట్రోల్ సెంటర్కు వచ్చిన చామల విచారణకు హాజరయ్యారు. ప్రస్తుతం ఆయన స్టేట్మెంట్ను అధికారులు రికార్డు చేస్తున్నారు. గతంలోనే చామల ఫోన్ ట్యాప్ అయినట్లు గుర్తించారు. సో భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఫోన్ ట్యాప్ అయింది. సో దీంట్లో భాగంగా ఆయన విచారణకు హాజరయ్యారు. ఆయనకు నోటీసులు ఇచ్చారు అధికారులు. సో దీంతో సిట్ విచారణకు హాజరయ్యారు కమాండ్ కంట్రోల్ సెంటర్ దగ్గర ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. ప్రస్తుతం ఆయన స్టేట్మెంట్ సిట్ అధికారులు రికార్డు చేస్తున్నారు. మా ప్రతినిధి సుజాత మరింత సమాచారం అందిస్తారు. సుజాత, ఎంతసేపు విచారణ జరిగే అవకాశం ఉంది? ప్రస్తుతం చామల కిరణ్ కుమార్ రెడ్డి స్టేట్మెంట్ రికార్డు చేస్తున్నారా సిట్ అధికారులు? రాజేష్, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి 12 గంటల ప్రాంతంలో కమాండ్ కంట్రోల్ సెంటర్కి చేరుకున్నారు. సిట్ నోటీసులు జారీ చేసింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో బాధితుడిగా ఉన్నటువంటి చామల కిరణ్ కుమార్ రెడ్డి ఈరోజు 12 గంటలకు హాజరు కావాలి అని చెప్పేసి హాజరయ్యారు. దాదాపు గంట నుంచి స్టేట్మెంట్ని రికార్డ్ చేస్తున్నారు. గతంలో చామల కిరణ్ కుమార్ రెడ్డి ఫోన్ ట్యాప్ అయినట్లు బాధితుల లిస్టులో చామల కిరణ్ కుమార్ రెడ్డి పేరు ఉండడంతోనే సిట్ ఈరోజు స్టేట్మెంట్ రికార్డ్ చేయడానికి పిలిచింది. అయితే ప్రధానంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రతిపక్ష పార్టీలో చామల కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నాడు. ఆ రోజు చాలా మంది కాంగ్రెస్ నేతలకి దగ్గరగా ఉండి కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసము పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి పనిచేసినటువంటి వారిలో చామల కిరణ్ కుమార్ రెడ్డి ఒక్కరని చెప్పుకోవచ్చు. అయితే గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి పథకాలు కావచ్చు, అందులో జరిగినటువంటి అవకతవకలు లేదంటే కౌంటర్ ఇచ్చేటువంటి సమయంలో కూడా చాలా కీలకంగా చామల కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నారు. ఆ సమయంలో ఎన్నికలు వచ్చినటువంటి సమయంలో ఇటు కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందేమో అని చెప్పేసి చాలా మంది ఫోన్ ట్యాప్ అయినట్లుగా అటు అధికారులు గుర్తించారు. కాబట్టి అందులో యాక్టివ్గా ఉన్నటువంటి ప్రస్తుత ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఫోన్ ట్యాప్ అయినట్లు సిట్ గుర్తించింది. అయితే ఏ సందర్భాల్లో ఫోన్ ట్యాపింగ్ అయింది, ఎప్పుడైనా సరే చామల కిరణ్ కుమార్ రెడ్డికి అనుమానం వచ్చిందా అన్న విషయాల మీద స్టేట్మెంట్ని రికార్డ్ చేస్తున్నారు. అయితే గతంలో చామల కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఫోన్ ట్యాపింగ్ బీఆర్ఎస్ ప్రభుత్వంలో అయ్యింది అని చెప్పారు. చాలా మంది బీఆర్ఎస్ నేతలవి కూడా అయ్యాయి అని చెప్పేసి స్వయానా తను చెప్పారు. ఆ తర్వాత సిట్ బాధితులు సాక్షుల స్టేట్మెంట్ని రికార్డ్ చేసినటువంటి సమయంలో ఇందులో ప్రధాన నిందితులుగా ఉన్నటువంటి వారిని విచారించినటువంటి సమయంలోనూ బీఆర్ఎస్లో పనిచేసినటువంటి కొంతమంది నేతలు, అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి నేతల ఫోన్లు కూడా ట్యాప్ అయినట్లు సిట్ గుర్తించింది. అదే విషయాన్ని చామల కిరణ్ రెడ్డి చెప్పడంతో, అంటే ఏ సమయాల్లో అనుమానం వచ్చింది, ఎప్పుడైనా సరే మీ ఫోన్ ట్యాప్ అయినట్లు అనుమానం వచ్చిందా అన్న విషయాలన్నిటి మీద కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నారు. అయితే కేవలము తన వ్యక్తిగత ఫోన్ మాత్రమే ట్యాప్ అయిందా, లేదంటే తనతో రాజకీయంగా ఉండేటువంటి వ్యక్తుల ఫోన్లు ఎవరివైనా సరే ట్యాప్ చేశారా అని స్టేట్మెంట్ని రికార్డ్ చేస్తున్నారు. ఒకవేళ కిరణ్ కుమార్ రెడ్డి ఫోన్ ట్యాప్ అయినటువంటి సందర్భాలని సిట్ గుర్తించి ఆ స్టేట్మెంట్ని రికార్డ్ చేస్తుంది. కాబట్టి ఫర్దర్గా ఎవరి పేర్లైనా బయటకు వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. వాళ్ళకు కూడా నోటీసులు ఇచ్చి బాధితులుగా లేదంటే సాక్షులుగా స్టేట్మెంట్ని రికార్డ్ చేసేటటువంటి అవకాశం ఉంటుంది. సిట్ ఏ ప్రశ్నలు అడిగింది, ఎలాంటి సమాధానాలు ఇచ్చారు అనేది మరికొద్ది సేపట్లో ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి వచ్చి మీడియాతో మాట్లాడేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. రాజేష్, రైట్, థ్యాంక్ యూ.